సర్కారు జిల్లాలను బ్రిటిష్ వారు పొందడం 1766-68 1766-68. మరి ఈ సర్కారు జిల్లాలను బ్రిటిష్ వారు మొట్టమొదట ఎప్పుడు ఆక్రమించుకున్నారంటే చందుర్తి యుద్ధం ద్వారా. చందుర్తి యుద్ధం ద్వారా 1758 డిసెంబర్లో ఆక్రమించుకున్నారు. ఎవరి నుంచి? ఫ్రెంచి వారి నుండి ఆక్రమించారు. అయితే అప్పటికే ఫ్రెంచి వారికి ఎవరు ఇచ్చారు ఆ ప్రాంతాలను? ఈ సలాబత్ జంగ్ అనే వ్యక్తి 1754లో తనని హైదరాబాద్ నిజాంగా, హైదరాబాద్ పాలకుడిగా చేసినందుకు ఫ్రెంచ్ కంపెనీకి ఇచ్చారు. దాని పాలకుడిగా ఎవరున్నారు? జనరల్ బుస్సీని నియమించారు ఫ్రెంచ్ వాళ్ళు. అంటే జనరల్ బుస్సీ 1752లో హైదరాబాద్ నిజాంకు రక్షణగా, సలాబత్ జంగ్ రక్షణగా హైదరాబాద్ రాజ్యంలో ఉంటూ 1754లో సర్కారు జిల్లాలను పొందు వాటిని పరిపాలిస్తూ వచ్చాడు. అయితే మూడవ కర్ణాటక యుద్ధంలో భాగంగా జనరల్ బుస్సీ మద్రాసుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ టైంలో బ్రిటిష్ కంపెనీ ఎప్పుడైతే జనరల్ బుస్సీ వెళ్ళాడో సర్కారు జిల్లాలపైన బ్రిటిష్ వారి దండెత్తి కాన్ఫ్రాన్స్ అనే బ్రిటిష్ సైన్యాధికారిని ఓడించి సర్కారు జిల్లాలను ఆక్రమించారని చెప్పాం. తర్వాత ఈ సర్కారు జిల్లాలపై సలాబత్ జంగ్, ఈ సర్కారు జిల్లాలపై 1759 జనవరిలో సలాబత్ జంగ్ బ్రిటిష్ వారి అధికారాన్ని గుర్తించాడు. ఎవరు? నాటి హైదరాబాద్ నిజాం సలాబత్ జంగ్ బ్రిటిష్ వారి అధికారాన్ని గుర్తించాడు. దీంతో ఈ సర్కార్ జిల్లాలో 1759 నుండి 62 వరకు ఎవరి ఆధీనంలో ఉన్నాయంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో ఉన్నాయి. అంటే జాగీర్గానే ఉన్నాయి. జాగీర్గా ఫ్రెంచ్ వారికి ఒకప్పుడు సలాబత్ జంగ్ జాగీర్గా ఇచ్చాడు. ఇప్పుడు ఫ్రెంచ్ వారి అధికారం అక్కడ ఎండ్ అయిపోయింది. ఏ యుద్ధంతో? చందుర్తి యుద్ధంతో. సర్కార్ జిల్లాలపై బ్రిటిష్ వారి అధికారం ఏర్పడింది. వెంటనే సలాబత్ జంగ్ కూడా సర్కార్ జిల్లాలపై ఫ్రెంచ్ వారి స్థానంలో బ్రిటిష్ వారి అధికారాన్ని గుర్తించి వాటిని జాగీర్గా అప్పగించాడు. ఈ మధ్యకాలంలో వీళ్ళు పెద్ద ఎత్తున భూమి శిస్తును వసూలు చేసుకుని బాగా లాభపడ్డారు. ఎందుకంటే ఈ సర్కార్ జిల్లాల్లో గోదావరి నది, కృష్ణా నది ప్రవహించడం వల్ల ఆ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండడం వల్ల బాగా పంటలు పండేవి, శిస్తు కూడా బాగా వచ్చేది. అందుకే ఈ ప్రాంతాలను పొంది కొంతకాలం బాగా అనుభవించారు, మంచి ఆదాయాన్ని పొందారు బ్రిటిష్ కంపెనీ. కానీ సలాబత్ జంగ్ తర్వాత అధికారంలోకి వచ్చింది ఎవరు? అతని తమ్ముడు సలాబత్ జంగ్ని బంధించి నిజాం అలీ ఖాన్ అధికారంలోకి వచ్చాడు. నిజాం అలీ ఖాన్ ఈయన 1762లో అధికారంలోకి వచ్చి 1803 వరకు పనిచేశాడని చెప్పాం. ముఖ్యమైన వ్యక్తి నిజాం అలీ ఖాన్. ఇతనే ఔరంగాబాద్ నుండి రాజధానిని హైదరాబాద్కు మార్చింది కూడా ఇతనే. రెండవ ఆషబ్జా అంటారు నిజాం అలీ ఖాన్ని. రెండవ ఆషబ్జా. వీళ్ళ నాన్న మొదటి ఆషబ్జా అయితే ఇతను రెండవ ఆషబ్జాగా బిరుదు పొందాడు. వాళ్ళ నాన్న తర్వాత నిజాం అనే బిరుదు పొందిన రెండవ వ్యక్తి ఇతనే. వాళ్ళ నాన్నకి నిజాం ఉల్ ముల్క్ అని పేరుంది. తర్వాత మధ్యలో నాసర్ జంగ్ కానీ ముజఫర్ జంగ్ కానీ సలాబత్ జంగ్ కానీ నిజాం అనే పేరు లేదు. వాళ్ళ నాన్న తర్వాత నిజాం అనే బిరుదు పొందిన వ్యక్తి ఇతనే. అలా ఇతడు రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు మార్చి నిజాం అనే బిరుదు పొందడం వల్ల ఇతని కాలం నుంచి వీళ్ళు హైదరాబాద్ నిజాములు అని పిలవడం ప్రారంభించారు. హైదరాబాద్ నిజాములన్నా అషబ్జాహీ రాజవంశస్థులన్నా ఒకటే. ఓకే, మరి ఈ నిజాం అలీ ఖాన్ 1762లో సర్కారు జిల్లాలపై ఉండే బ్రిటిష్ వారి అధికారాన్ని రద్దు చేశాడు. సర్కారు జిల్లాలపై ఉండే బ్రిటిష్ వారి అధికారంను రద్దు చేశాడు. ఎప్పుడు? 1762లో రద్దు చేసి పూర్తిగా కంపెనీ పరం హైదరాబాద్ రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. అంటే జాగీర్ రద్దు చేయడం జరిగింది. దీంతో బ్రిటిష్ కంపెనీ తీవ్ర అసంతృప్తి చెందింది.
ఫ్రెంచ్ వారి నుండి యుద్ధాలు చేసి వీటిని ఆక్రమించుకున్నారు. సలాబజ్జం కూడా వాటిపై పూర్తి అధికారాన్ని ఇచ్చాడు. కానీ ఇతను సహించకుండా వీటన్నిటినీ బ్రిటిష్ కంపెనీ నుండి హైదరాబాద్ రాజ్య పరిధిలోకి తీసుకున్నాడు. అంటే జాగీర్ రద్దు చేశాడు సింపుల్గా. దీంతో అసంతృప్తి చెందిన బ్రిటిష్ కంపెనీ ఎలాగైనా సరే ఈ సర్కార్ జిల్లాలను అధికారికంగా శాశ్వతంగా పొందాలి అని ప్రయత్నాలు ప్రారంభించారు. మరి ఈ సర్కార్ జిల్లాలను పొందడానికి బ్రిటిష్ కంపెనీ ఒక సుప్రసిద్ధుడైన దుబాసి అనే వ్యక్తిని నియమించింది. మరి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ సర్కారు జిల్లాలను పొందడానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నియమించబడిన దుబాసి కాండ్రేగుల జోగి పంతులు ఈయన పేరు గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ వ్యక్తి సహాయంతో సర్కారు జిల్లాలను పొందింది అని అడుగుతాడు. కాండ్రేగుల జోగి పంతులు. ఇతను దుబాసిగా పనిచేసేవాడు. దుబాసి అంటే ట్రాన్స్లేటర్ అని అర్థం. ఈ పదం ఎలా వచ్చింది అంటే ద్విభాసి అనే పదం నుండి దుబాసి అనే పదం వచ్చింది. ద్విభాసి అనే పదం నుంచి దుబాసి అనే పదం వచ్చింది. అంటే భారతదేశానికి బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత, వ్యాపారం కోసం వచ్చిన తర్వాత వాళ్ళకి భారతీయ భాషలు తెలియవు. బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, తెలుగు, తమిళ్, ఇలా హిందీ, భారతీయ భాషలు తెలియవు. వాళ్ళకి ఇంగ్లీష్ భాష మాత్రమే తెలుసు. మరి పరిపాలన వాళ్ళు భారతదేశంలో వ్యాపార కార్యకలాపాలు కొనసాగించాలన్నా, స్థానిక రాజులతో సంప్రదింపులు చర్చలు జరపాలన్నా ఖచ్చితంగా స్థానిక భాషలు వచ్చి ఉండాలి. మరి వీరు భారతదేశానికి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ భాష తెలిసి స్థానిక భాష తెలిసిన వారిని, అంటే స్థానిక భాషల్లో ఇంగ్లీష్ తెలిసిన వారిని కంపెనీలో ట్రాన్స్లేటర్స్గా నియమించుకోవడం ప్రారంభించారు. అంటే ప్రాంతీయ భాషతో పాటు ఇంగ్లీష్ భాష, రెండు భాషలు తెలిసి ఉండాలి. ద్విభాష, అలా ద్విభాష తెలిసిన వ్యక్తులనే దుబాసి అని పిలవడం ప్రారంభించారు నిదానంగా. ఇలా ద్విభాషి పదం కాస్త దుబాషిగా మారింది. ఇలా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో బ్రిటిష్ ఆంగ్ల భాషతో పాటు స్థానిక భాషలు తెలిసిన ట్రాన్స్లేటర్స్నే దుబాసీలు అని పిలవడం ప్రారంభించారు. ఇలా కాండ్రేగుల జోగి పంతులు తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి వాసి అంటే కోస్తా వ్యక్తి. ఇతను సర్కార్ జిల్లాల్లో రాజమండ్రి ప్రాంతానికి చెందిన వ్యక్తి కాండ్రేగుల జోగి పంతులు. కాబట్టి ఈ కాండ్రేగుల జోగి పంతులకి హైదరాబాద్ నిజాం రాజ్యంతో మంచి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా అప్పటి హెచ్వైడి నిజాం ఎవరు? నిజాం అలీ ఖాన్ యొక్క దివాన్ రుక్నుద్దౌలా అనే వ్యక్తి. ఆ రుక్నుద్దౌలాకి కాండ్రేగుల జోగి పంతులకి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. కాండ్రేగుల జోగి పంతులు అంటే ఆ రుక్నుద్దౌలా అనే హైదరాబాద్ దివానికి అపార గౌరవం, ఎనలేని అతని మీద గౌరవం మరియు ఇష్టం ఉండేది. అంటే వాళ్ళ మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉండేవి. అందుకే బ్రిటిష్ కంపెనీని గమనించి ఎలా అయినా సరే హైదరాబాద్ దివాన్తో సంప్రదింపులు జరిపించి నిజాం ద్వారా దీన్ని పొందాలనే ఉద్దేశంతో కాండ్రేగుల జోగి పంతులు నియమించారు. మరి ఈ కాండ్రేగుల జోగి పంతులు అప్పటి హెచ్వైడి నిజాం దగ్గర పనిచేస్తున్న నాటి హైదరాబాద్ నిజాం ఎవరని చెప్పాం? నిజాం అలీ ఖాన్ యొక్క దివాన్, ఇతని యొక్క దివాన్ రుక్నుద్దౌలా. దివాన్. ఈ రుక్నుద్దౌలాకి జోగి పంతులకి మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ రుక్నుద్దౌలాకి కాండ్రేగుల జోగి పంతులు అంటే అపార గౌరవం కూడా. మంచి మిత్రుడు, అతన్ని బాగా గౌరవించేవాడు. అందుకే బ్రిటిష్ కంపెనీ ఇది గమనించే ఇతన్ని నియమించింది కాండ్రేగుల జోగి పంతులను. దీంతో కాండ్రేగుల జోగి పంతులు రుక్నుద్దౌలాతో 1763 నుండి
65 మధ్యకాలం వరకు తీవ్ర సంప్రదింపులు జరపడం ప్రారంభించాడు. 1763 నుంచి 65 వరకు తీవ్రంగా సంప్రదింపులు జరపడం ప్రారంభించాడు. ఎలాగైనా సరే ఇవి కంపెనీ పరం చేయాలి సర్కార్ జిల్లాలని అని. దీంతో ఈ సంప్రదింపుల సమయంలో సుమారుగా 14 లక్షల రూపాయలు ఇవ్వడానికి, ప్రతి ఏటా 14 lakhs ఇవ్వడానికి కాండ్రేగుల జోగిపంతులు రుక్నుద్దౌలాతో ఒప్పందం చేయించి నిజాం నుంచి ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎంత ఇస్తామని చెప్పాడంటే దాదాపుగా 14 లక్షల రూపాయలు. సర్కార్ జిల్లాలు ఇచ్చినట్టయితే ప్రతి ఏటా 14 లక్షల రూపాయలు ఇప్పిస్తానని చెప్తాడు. అయితే నాటి నిజాం అలీ ఖాన్ అందుకు అంగీకరించడం. కారణం ఏంటి అంటే సర్కార్ జిల్లాల నుంచి ఎక్కువ ఆదాయం వస్తూ ఉంటుంది. ఈ ఆదాయం అంతా బ్రిటిష్ వారికి వెళ్ళిపోతుంది. దీంతో నిజాం అలీ ఖాన్ అందుకు నిరాకరించాడు. కానీ కాండ్రేగుల జోగిపంతులు మాత్రం పట్టు వదలని విక్రమార్కుడులాగా తన ప్రయత్నాలు చేస్తూనే వచ్చాడు. ఇలాంటి సమయంలో భారతదేశంలో మొఘల్ చక్రవర్తికి, మాజీ బెంగాల్ నవాబుకి, అయోధ్య పాలకుడు షాజా ఉద్దౌలాకు వర్సెస్ బ్రిటిష్ వారికి మధ్య ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ఏమంటారంటే బక్సార్ యుద్ధం అని పిలుస్తారు. బక్సార్ యుద్ధం. ఇదే సమయంలో భారతదేశంలో జరిగిన అత్యంత ముఖ్యమైన యుద్ధం ఏది అంటే బక్సార్ యుద్ధం, బక్సార్ వార్. బక్సార్ అనేది బీహార్లో ఉండే ఒక ప్రాంతం. 1764 అక్టోబర్ 22, 23, 24 తేదీల్లో జరిగింది బక్సార్ యుద్ధం. ఈ యుద్ధంతోనే భారతదేశంలో బ్రిటిష్ వారి అధికారం పూర్తిగా స్థిరపడింది. ప్లాసీ యుద్ధంతో ప్రారంభమైన బ్రిటిష్ వారి అధికారం ఏ యుద్ధంతో భారతదేశంలో స్థిరపడింది అంటే బక్సార్ యుద్ధంతో. ఓకే, మరి ఈ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందంటే నాటి భారతీయ స్వదేశీ రాజులైన బెంగాల్ మాజీ నవాబు మీర్ కాసిం నాటి బెంగాల్ మాజీ నవాబు. అంటే ఇతన్ని కొన్ని కారణాల వల్ల బ్రిటిష్ వారు బెంగాల్ నవాబు పదవి నుండి 1763లో తొలగించింటారు. అందుకే అసంతృప్తి చెందిన ఈ మీర్ కాసిం బెంగాల్ నుండి బ్రిటిష్ వారిని తరిమేయాలనే ఉద్దేశంతో మొఘల్ చక్రవర్తి 2వ షా ఆలంతో, అయోధ్య పాలకుడు షాజా ఉద్దౌలాతో చేతులు కలిపి బ్రిటిష్ వారిని బెంగాల్ నుంచి తరిమేయడానికి సిద్ధమవుతాడు. అదే బక్సర్ యుద్ధానికి దారితీసింది. మరి నాటి మొఘల్ చక్రవర్తి 2వ షా ఆలం. 2వ షా ఆలం. ఈ 2వ షా ఆలం 1758 నుండి 1806 వరకు పనిచేశాడు. ఇక మరొక వ్యక్తి షాజా ఉద్దౌలా. ఇతను మొఘల్ చక్రవర్తి యొక్క దివాన్ ప్లస్ అయోధ్య కూడా పాలకుడు. వీరు ముగ్గురు ఒకవైపు వర్సెస్ బ్రిటిష్ వారి మధ్య యుద్ధం జరిగింది. మరి బ్రిటిష్ సైన్యాలకు నాయకత్వం వహించింది సర్ హెక్టర్ మన్రో అనే వ్యక్తి. బక్సర్ యుద్ధం. మరి ఈ యుద్ధంలో మీర్ కాసిం, 2వ షా ఆలం, షాజా ఉద్దౌలాలు వీళ్ళు దాదాపుగా 1,00,000 సైన్యంతో బ్రిటిష్ వారితో తలపడినప్పటికీ ఆఖరికి ఈ కూటమి ఓడిపోయింది. భారతీయ రాజుల కూటమి ఓడిపోయింది. బ్రిటిష్ వారు విజయం సాధించారు. చివరికి ఓడిపోయిన మీర్ కాసిం, 2వ షా ఆలం, షాజా ఉద్దౌలాలకి బ్రిటిష్ వారికి మధ్య ఒక సంధి కుదిరింది. మీర్ కాసింని చెరసాలలో బంధించేశారు. ఇక అత్యంత ముఖ్యుడు మొఘల్ చక్రవర్తి 2వ షా ఆలం కూడా యుద్ధంలో ఓడిపోవడం అత్యంత ముఖ్యమైన సంఘటన. దీంతో ఓడిపోయిన 2వ షా ఆలంకి బ్రిటిష్ వారికి మధ్య ఒక సంధి కుదిరింది. ఆ సంధే అలహాబాద్ సంధి. బక్సర్ యుద్ధం ఏ సంధితో ముగిసింది అంటే వెరీ ఇంపార్టెంట్, ఇండియన్ హిస్టరీలో టచ్ చేస్తూ ఉంటాడు. అలహాబాద్ సంధి 1765 ఆగస్టు నెలలో జరిగింది. 1765 ఆగస్టులో కుదిరింది ఈ ఒప్పందం, అలహాబాద్ సంధి. ఈ అలహాబాద్ సంధి ఎవరెవరి మధ్య కుదిరింది అంటే నాటి మొఘల్ చక్రవర్తి 2వ షా ఆలం వర్సెస్ నాటి బెంగాల్ గవర్నర్గా పనిచేస్తున్న రాబర్ట్ క్లైవ్.
రాబర్ట్ క్లైవ్ల మధ్య కుదిరింది ఈ ఒప్పందం. ఈ ఒప్పందం మేరకు ఈ రెండవ షా ఆలం బ్రిటిష్ వారికి బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో భూమి శిస్తు వసూలు చేసుకునే దివానీ అధికారాలు ఇవ్వడంతో పాటు సర్కారు జిల్లాలను కూడా బ్రిటిష్ కంపెనీకి ఇవ్వాలని ఆదేశించాడు. ఎవరిని? హెచ్వైడి నిజాంని. అంటే ఈ సంధి ప్రకారం బ్రిటిష్ వారు ఏ అధికారాలు పొందారంటే దివానీ అధికారాలు పొందారు. దివానీ అధికారాలు అంటే భూమి శిస్తు వసూలు చేసుకునే అధికారాలు, ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ను వసూలు చేసుకునే అధికారాలు. ఎక్కడ? బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో భూమి శిస్తు వసూలు చేసుకునే అధికారాన్ని కల్పించాడు. అంతేకాకుండా ఈ రెండవ శాలం హైదరాబాద్ రాజ్యం పైన కూడా తన అధికారం పరోక్షంగా ఉంది కాబట్టి సర్కార్ జిల్లాలు కావాలని ఎప్పటి నుంచో బ్రిటిష్ వారు ప్రయత్నాలు చేస్తున్నారు. కాన్రేగల్ జోగిపంతులు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఒప్పందం మేరకు, అలహాబాద్ సంధి మేరకు 1765 ఆగస్టులో బ్రిటిష్ కంపెనీకి సర్కారు జిల్లాలు ఇవ్వాలని ఆదేశించాడు. ఎవరు? రెండవ షా ఆలం. అయితే నాటి హైదరాబాద్ నిజాం దాన్ని పడిచవిన పెట్టాడు, నిరాకరించాడు. నేను సర్కార్ జిల్లాలను బ్రిటిష్ వారికి ఇవ్వను అని. ఇలా 1765లో మొఘల్ చక్రవర్తి ఆదేశాల మేరకు సర్కారు జిల్లాలు బ్రిటిష్ వారికి అప్పగించాల్సి ఉండేది. కానీ నిజాం ఇవ్వలేదు. ఎందుకంటే అప్పటికే హైదరాబాద్ నిజాములు మొఘల్ చక్రవర్తుల అధికారాన్ని నామమాత్రంగా అంగీకరించి స్వతంత్రంగా పరిపాలించుకుంటున్నారు. దాదాపుగా చాలామంది భారతీయ పాలకులు మొఘల్ చక్రవర్తిని కేవలం గౌరవించారు, కానీ అతన్ని పూర్తిగా తమ చక్రవర్తిగా మాత్రము అంగీకరించలేదు. కేవలం చక్రవర్తిగా గౌరవించారు, కానీ అతని ఆదేశాల ప్రకారం తమ రాజ్యాలను పరిపాలించలేదు. వాళ్ళు స్వతంత్రంగా పరిపాలించుకుంటున్నారు. కాబట్టి నిజాం అలీ ఖాన్ కూడా మొఘల్ చక్రవర్తిని గౌరవించాడు, కానీ అతడి ఆదేశాలను అయితే పాటించలేదు. ఇలా 65లోనే అలహాబాద్ సంధి ప్రకారం సర్కార్ జిల్లాలో బ్రిటిష్ వారికి వెళ్లాల్సి ఉండేది, కానీ వెళ్ళలేదు. మరి ఈ సమయంలోనే సర్కార్ జిల్లాలో బ్రిటిష్ వారు పొందడానికి ఒక సంఘటన చోటు చేసుకుంది. ఆ సంఘటనే ఒక హైదరాబాద్ రాజ్యంలో ఒక చిన్న తిరుగుబాటు తలెత్తడం. ఆ చిన్న తిరుగుబాటే హైదరాబాద్ రాజ్యంలో సర్కార్ జిల్లాలు బ్రిటిష్ వారి పరం కావడానికి కారణమైంది. మరి ఇలా కాన్రేగల జోగిపంతులు ఎలా అయినా సర్కార్ జిల్లాలని పొందాలనే ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే సర్కార్ జిల్లాల్లో నిజాంకు వ్యతిరేకంగా ఒక తిరుగుబాటు వచ్చింది. సర్కార్ జిల్లాలో నిజాంకు వ్యతిరేకంగా నాటి హెచ్వైడి నిజాం అలీ ఖాన్కు వ్యతిరేకంగా 1766లో తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి సమీపంలోని గొల్లపూడి ప్రాంతంలో నిజాంకు వ్యతిరేకంగా ఒక చిన్న తిరుగుబాటు వచ్చింది. గొల్లపూడి ప్రాంతంలో నిజాంకు వ్యతిరేకంగా తిరుగుబాటు వచ్చింది. వెంటనే నిజాం 1766లో ఈ గొల్లపూడి ప్రాంతంలో వచ్చిన తిరుగుబాటును అంచడానికి తన సైన్యాన్ని పంపాడు. హెచ్వైడి నిజాం తన సైన్యాన్ని పంపాడు. వెంటనే ఆయన ఆదేశాల మేరకు సైన్యం గొల్లపూడి ప్రాంతానికి వెళ్ళింది. తిరుగుబాటుని అణచివేయాలి. అయితే హెచ్వైడి నిజాం సైన్యం, హైదరాబాద్ నిజాం అలీ ఖాన్ పంపిన సైన్యం ఈ గొల్లపూడి ప్రాంతంలో తిరుగుబాటుని అణచడానికి నిరాకరించింది. పోయారు సైన్యము మొత్తం ఇతని ఆదేశాలను పాటించి సైన్యం అక్కడికి వెళ్ళింది. కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత తిరుగుబాటుని అణచడానికి నిరాకరించారు. కారణం ఏమి అంటే సైనికులకు ఎప్పటి నుంచో నిజాం అలీ ఖాన్ జీతాలు బకాయిగా ఉన్నాడు. శాలరీస్ చాలా కాలం నుంచి వాళ్ళకి బకాయిగా ఉన్నాడు. కొంత జీతాలు ఇచ్చి చాలా జీతం వరకు బకాయి ఉన్నాడు. దీంతో ఇదే మంచి అవకాశంగా భావించారు సైనికులు. ఎప్పటి నుంచో మనకి నిజాము జీతాలు బకాయిగా ఉన్నాడు, ఇప్పుడు గట్టిగా మనము ఈ తిరుగుబాటు అణచడానికి నిరాకరించామనుకో ఆయన ఎలాగోలా డబ్బులు సర్దుతాడు, మనకి జీతాలు చెల్లిస్తాడనే ఉద్దేశంతో సైనికులంతా ఏం చేశారంటే గొల్లపూడి ప్రాంతంలో వచ్చిన తిరుగుబాటుని అణచడానికి నిరాకరించారు. కారణం జీతాలు బకాయి ఉండడం వల్ల. అణచివేయడానికి నిరాకరించారు. దీంతో నిజాం అలీ ఖాన్ కొంత ఆగ్రహానికి గురయ్యాడు, నిరాశ కూడా చెందాడు.
వాళ్ళకి తెలిపాడు, అరే ఫస్ట్ తిరుగుబాటు అణచివేయండిరా, మీ గీతాలన్నీ నేను కాల్చింటే తర్వాత అన్నీ సక్రమంగా మీకు ఇచ్చేటట్టు ఏర్పాటు చేస్తాను, ఫస్ట్ తిరుగుబాటు అణచివేసేయండి, వచ్చేయండి అని చెప్పారు. కానీ సైనికులు మాత్రం నిరాకరించారు. ఇదే మంచి అవకాశం, ఇక్కడ అణచివేసి వెళ్ళేమనుకో మళ్ళీ ఆయన పట్టించుకుంటాడో లేదో, ఇస్తాడో లేదో, మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తాడో, పెండింగ్ పెడతాడనే ఉద్దేశంతో ఫస్ట్ మాకి చేతిలో జీతాలు పడితేనే మేము తిరుగుబాటులో పాల్గొంటామని చెప్పాడు. సరే, ఒకవేళ నిజాం అలీ ఖాన్ జీతాలు ఇవ్వడానికి నిరాకరించాడనుకో, వెంటనే సైన్యము తిరుగుబాటు అణచివేయకుండా వెనుతిరుగుతుంది. ఇలా చేసినట్టయితే నిజాం అలీ ఖాన్ యొక్క సైనిక లోపం బయటపడుతుంది. వెంటనే సర్కార్ జిల్లాలతో పాటు తెలంగాణ దత్త జిల్లాల్లో కూడా చాలా తిరుగుబాట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక నిజాం సమర్థుడేం కాదు, మనం కూడా స్వతంత్రంగా పరిపాలించుకోవచ్చు, అతని ఆదేశాలు ధిక్కరించవచ్చు అనే ఉద్దేశంతో అనేక ప్రాంతాల్లో తిరుగుబాట్లు వస్తాయి. ఇలాంటి సంఘటన పరిస్థితి ఏర్పడింది. అణచుకోకుండా వెళ్తే నిజాం యొక్క సైనిక బలహీనత బయటపడుతుంది. అణచివేస్తేనే అతని తర్వాత కాలంలో ఎవరైనా తిరుగుబాటు చేయాలన్నా కానీ కొంత ఆలోచిస్తారు. ఇలా నిజాం అలీ ఖాన్కి అదేదో అంటారు కదా, ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు. వెనక్కి వెళ్ళలేడు, అలా ముందుకు వెళ్ళలేడు. ముందుకు వెళ్ళాలంటే సైనికులకు జీతాలు ఇవ్వాలి. వెనక్కి వెళ్తే ఆంధ్రదేశం సర్కార్ జిల్లాలతో పాటు దత్త జిల్లాలు తెలంగాణలో కూడా తర్వాత అనేక తిరుగుబాట్లు సంభవించే అవకాశం ఉంటుంది. ఈ చిన్న తిరుగుబాటుని అణచలేదే అతని సైన్యం, ఇక మనం కూడా స్వతంత్రించవచ్చు, మనం కూడా పరిపాలించుకోవచ్చు అనే ఉద్దేశంతో సర్కార్ జిల్లాల్లో చాలామంది జమీందారులు, దత్త జిల్లాల్లో పాలేగాళ్ళు, తెలంగాణలో ప్రాంతంలో దొరలు, ఇలాంటి వాళ్ళంతా తిరుగుబాటు చేసే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సంఘటన పరిస్థితి ఏర్పడింది నిజాం అలీ ఖాన్కి. మరి వీళ్ళకి జీతాలు ఇవ్వచ్చు, కానీ ఖజానాలో జీతాలు లేవు, బకాయి ఖజానా ఖాళీ అయిపోయింది. అందుకే జీతాలు చెల్లించలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో ప్రత్యక్షమయ్యాడు కాండ్రోగిల జోగిపంతులు. గోతికాడ నక్కల కాచుకొచ్చున్న ఈ కాండ్రోగిల జోగిపంతులు ఎప్పటి నుంచి ఆయన సర్కార్ జిల్లాలో బ్రిటిష్ పరం చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడు 63 నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. 65 వరకు చేశాడు, కానీ సఫలం కాలే. కానీ ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. వెంటనే కాండ్రోగిల జోగిపంతులు ప్రత్యక్షమై ఈనాటి దివాన్ రుక్నుద్దౌలాతో సంప్రదింపులు జరిపాడు. అయ్యా, మీకు పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది, మీకు కావాల్సిన ధనాన్నంతా నేను కంపెనీ ద్వారా నేను సర్దుబాటు చేస్తా. ఫస్ట్ మాకు సర్కార్ జిల్లాలు ఇచ్చేటట్టుగా మీ నిజాంను ఒప్పించమని చెప్పాడు. ఇలాంటి సమయంలో దివాన్ రుక్నుద్దౌలా ఈ కాండ్రోగిల జోగిపంతుల పైన గౌరవం ఉంది కాబట్టి నిజాంతో సంప్రదింపులు జరిపించాడు. చివరికి ఇక గత్యంతరం లేక నిజాం అలీ ఖాన్ సర్కార్ జిల్లాలను బ్రిటిష్ వారికి ఇవ్వడానికి ఒక ఒప్పందం చేసుకున్నాడు. అదే పరస్పర స్నేహపూర్వక ఒప్పందం. ఈ పరస్పర స్నేహపూర్వక ఒప్పందం 1766 నవంబర్ 11వ తేదీన ఒక ఒప్పందం జరిగింది. పరస్పర స్నేహపూర్వక ఒప్పందం తర్వాత 1768 ఫిబ్రవరి 23వ తేదీన మరొక ఒప్పందం జరిగింది. పరస్పర స్నేహపూర్వక ఒప్పందం. ఈ ఒప్పందం మేరకే ఈ ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగిందంటే, నాటి హెచ్వైడి దివాన్, నాటి హైదరాబాద్ హెచ్వైడి దివాన్ రుక్నుద్దౌలా వర్సెస్ బ్రిటిష్ కంపెనీ అధికారులు జనరల్ కైలాండ్, మరొక వ్యక్తి జనరల్ స్మిత్. జనరల్ కైలాండ్ మరియు జనరల్ స్మిత్ స్మిత్ల మధ్య ఒప్పందం కుదిరింది. రుక్నుద్దౌలా, కైలాండ్, జనరల్ స్మిత్ల మధ్య పరస్పర స్నేహపూర్వక ఒప్పందం కుదిరింది. అప్పటి మద్రాస్ గవర్నర్, ఈ టైంలో మద్రాస్ గవర్నర్గా ఉన్నది మెకరట్నీ. నాటి మద్రాస్ గవర్నర్ మెకరట్నీ. ఆయన పేరు కూడా ఐడియా ఉండాలి. సర్కార్ జిల్లాలను పొందినప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్ ఎవరని అడుగుతాడు. మద్రాస్ గవర్నర్ మెకరట్నీ. ఓకే, ఈ ఒప్పందం మేరకు 9 లక్షల రూపాయలకి సర్కార్ జిల్లాలను అప్పగించాల్సి వచ్చింది. ఏటా 9 లక్షల రూపాయలు ఇస్తారు. అంతకుముందు యాక్చువల్గా అయితే
ఎంత 14 లక్షల రూపాయలు స్టార్టింగ్లో ఆఫర్ ఇచ్చాడు రుక్నుద్దౌలా, కానీ అప్పుడు నిజాం అంగీకరించలేదు. ఇప్పుడు ఒప్పందం ప్రకారము ఎంత? 9 లక్షలు. అంటే ఈ ఒప్పందం ప్రకారం 9 లక్షలు ఇవ్వడానికి ప్లస్ పరస్పరం సైనిక సహకారం చేసుకోవడానికి. ఎప్పుడైనా నిజాంకి సైనిక సహాయం కావాలంటే బ్రిటిష్ వారు సహకరిస్తారు. మరియు నిజాంకి అవసరమైన సమయంలో హెచ్వైడి నిజాంకి అవసరమైన సమయంలో సైనిక సహాయం చేయడం, సైనిక సహాయం చేయడం. ఇలా పరస్పర స్నేహపూర్వక ఒప్పందంలోని ముఖ్య అంశాలు సర్కారు జిల్లాలను 9 లక్షల రూపాయలకి అప్పగించడం, ప్రతి ఏటా 9 లక్షలు ఇస్తాడు. 2, నిజాంకు అవసరమైన సమయంలో సైనిక సహాయం అందించడం, సైనిక సహాయం అందించడం. దీంతో ఈ ఒప్పందము 1766 నవంబర్ 12వ తేదీన జరిగింది. ఈ ప్రకారం సర్కార్ జిల్లాలు 5 సర్కార్ జిల్లాలు నిజాం బ్రిటిష్ వారికి ఇచ్చేశాడు. మరి ఇచ్చిన జిల్లాలు తర్వాత 1768 మరొక ఒప్పందం ప్రకారం అవి శాశ్వతంగా నిజాం ఆధీనంలోకి వెళ్తాయి. ఈ ఒప్పందం ప్రకారం నిజాం ఇచ్చిన సర్కార్ జిల్లాలు 5 సర్కార్ జిల్లాలు ఇచ్చాడు. ఒప్పందం ప్రకారం 5 సర్కార్ జిల్లాలు ఇచ్చాడు. 5 సర్కార్ జిల్లాలు అవి 1, 5 సర్కార్ జిల్లాల్లో 1 చీకాకుల్. చీకాకుల్ అంటే శ్రీకాకుళం అని, అప్పట్లో చీకాకుల్ అని పిలిచేవారు. చీకాకుల్ 2, విశాఖ, విశాఖ 3, గోదావరి జిల్లా, గోదావరి ఇందులోనే రాజమండ్రి, ఏలూరు ప్రాంతాలు కూడా ఉండేవి. ఏలూరు, దాంతోపాటు కొండపల్లి, కొండపల్లి జిల్లా, కొండపల్లి. ఈ కొండపల్లి ఇప్పుడు ప్రజెంట్ అయితే కృష్ణా జిల్లాలో ఉంది. కొండపల్లి కూడా ఒక జిల్లాగా ఉండేది. ఈ కొండపల్లికి నాడు ముస్తాఫా నగర్ అని పేరుండేది. వెరీ ఇంపార్టెంట్. ఏం పేరు? ముస్తాఫా నగర్ అని పేరుండేది. ముస్తాఫా నగర్, కొండపల్లి. ఇక దీంతోపాటు మరొకటి గుంటూరు. గుంటూరు అంటే కృష్ణా జిల్లాలోని చాలా ప్రాంతాలు కొన్ని గుంటూరులో ఉంటే మరికొన్ని ప్రకాశం కూడా ఇందులోనే భాగంగా ఉండేది. కొండపల్లి = కృష్ణా జిల్లాలో ఇప్పుడు ఉంది. అప్పుడు ఇది ప్రత్యేక జిల్లాగా ఉండేది. ఇలా గుంటూరు, గుంటూరుకు నాడు ముర్తాజా నగర్ అని పేరుండేది. ఏమని? ముర్తాజా నగర్, ముర్తాజా నగర్. ఈ పేర్లు గుర్తుంచుకోండి. కొండపల్లికి ముస్తాఫా నగర్ అని, గుంటూరుకి ముర్తాజా నగర్ అని పేరు ఉండేది. ఓకే, ఇలా ఈ 5 జిల్లాలు వెళ్ళిపోయాయి. శ్రీకాకుళం, విశాఖల్లోనే గంజాం కూడా కలిసి ఉండేది, ప్లస్ విజయనగరం కూడా కలిసి ఉండేది. తర్వాత వాటిని సపరేట్ జిల్లాలు చేశారు. అంటే సింపుల్గా చెప్పాలంటే గంజాం నుండి గుంటూరు వరకు ఉండే జిల్లాలు ఇచ్చేశాడు. గంజాం టు గుంటూరు వరకు ఉండే జిల్లాలు ఇచ్చేశాడు. గంజాం నుండి గుంటూరు వరకు ఉండే జిల్లాలని ఇచ్చేశాడు. తర్వాత వీటిని జిల్లాలుగా మార్చారు. తర్వాత 1768 ఫిబ్రవరి 23వ తేదీన మరొకసారి ఒప్పందం కుదిరింది. మరొక పరస్పర స్నేహపూర్వక ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం వీటిని శాశ్వతంగా అప్పగించాడు. అయితే 1798 ఫిబ్రవరి 23 నాటికి ఇక్కడ 66 ఒప్పందం ప్రకారము 9 లక్షలు అవసరమైన సమయంలో నిజాంకు సైనిక సహాయం. కానీ 1768 నాటికి ఈ ధనాన్ని 9 లక్షల ధనాన్ని ఎంతగా తగ్గించారంటే 7 లక్షలకు తగ్గించారు. ప్రతి ఏటా 9 లక్షలు ఇచ్చేదాన్ని 68 ఒప్పందం నాటికి 7 లక్షలు చేశారు. 7 లక్షలు అంటే ఫస్ట్ 14 లక్షలు ఇస్తామని చెప్పారు. అది అమల్లోకి రాలే. ఇక 9 లక్షలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. ఈ 9 లక్షలు తర్వాత 68 ఒప్పందం నాటికి 7 లక్షలు తగ్గించేశారు. కారణం ఏమి అంటే ఈ సమయంలోనే బ్రిటిష్ వారికి మరియు మైసూరు పాలకుడు హైదర్ అలీకి మధ్య మొదటి ఆంగ్లో మైసూరు యుద్ధం జరిగింది. మొదటి ఆంగ్లో మైసూరు యుద్ధం.
మొదటి ఆంగ్లో మైసూర్ వార్. ఇది 1767-69 మధ్య కాలంలో జరిగింది. 1767-69 మధ్య కాలంలో ఎవరెవరికి? బ్రిటిష్ వారికి వర్సెస్ హైదర్ అలీకి మధ్య జరిగింది. ఆ యుద్ధ సమయంలో నిజాం అలీ ఖాన్, అప్పటి హైదరాబాద్ నిజాం అలీ ఖాన్ బ్రిటిష్ వారికి సహాయ సహకారాలు అందించకుండా, యాక్చువల్గా అయితే ఇక్కడ హెచ్వైడి నిజాంకు సైనిక సహాయం చేయాలి, అవసరమైతే హెచ్వైడి నిజాం కూడా బ్రిటిష్ వారికి సహాయ సహకారాలు అందించాలి. కానీ మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధంలో బ్రిటిష్ కంపెనీకి హైదరాబాద్ నిజాం ఎలాంటి సహాయ సహకారాలు అందించడం అంటే పరస్పర స్నేహపూర్వక ఒప్పందాన్ని కొంత ఉల్లంఘించినట్టు అయింది. అంటే ఈ ఒప్పందం ప్రకారం సైనిక సహాయం చేసుకోవాలి, కానీ దాదాపుగా బ్రిటిష్ వారే హైదరాబాద్ నిజాంకు సైనిక సహాయం చేస్తారు, కానీ అవసరమైన సమయంలో బ్రిటిష్ వారు కూడా చెయ్యాలి. కానీ ఇక్కడ హైదర్ అలీకి బ్రిటిష్ వారికి యుద్ధం జరిగినప్పుడు నిజాం తటస్థంగా ఉండిపోతాడు. దీంతో కొంత ఆగ్రహించిన బ్రిటిష్ కంపెనీ ఈ పరస్పర స్నేహపూర్వక ఒప్పందం ఉల్లంఘించినట్టు అయింది. కాబట్టి ఇస్తామన్న 9 లక్షల రూపాయలు స్థానంలో 7 లక్షలు ఇస్తామని చెప్తారు. దీంతో గత్యంతరం లేక ఆయన 7 లక్షలే తీసుకోవాల్సి వచ్చింది. ఇలా 1768 నాటికి పరస్పర స్నేహపూర్వక ఒప్పందం ప్రకారం 9 లక్షల రూపాయలు ఇవ్వాల్సిన 9 లక్షల రూపాయలని 7 లక్షలకు తగ్గించారు. కారణం మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధ సమయంలో నిజాం అలీ ఖాన్ హైదర్ అలీకి బ్రిటిష్ వారికి సహకరించకుండా తటస్థంగా ఉండడం దీని కారణంగా 7 లక్షలకు పడిపోయింది. ఓకే, ఇలా ఈ జిల్లాలన్నీ వెళ్ళిపోయాయి. గంజాం టు గుంటూరు వరకు ఉండే జిల్లాలు గంజాం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం. అయితే అప్పుడు ఇవన్నీ జిల్లాలు కలిపి 5 జిల్లాలుగానే ఉన్నాయి. శ్రీకాకుళము, గంజాం = ఒకటే జిల్లాగా, విశాఖలోనే విజయనగరంలోని భూభాగాలు కొన్ని, శ్రీకాకుళంలో కొన్ని ఉన్నాయి. ఇక గోదావరి ఒకటే జిల్లాగా ఉంది. కొండపల్లి కృష్ణా జిల్లాగా పిలువబడుతూ కొండపల్లి ఉండేది. ఇక గుంటూరులో ప్రకాశం భూభాగాలు, కొన్ని కృష్ణా జిల్లా భూభాగాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మరొక చిన్న సమస్య ఏర్పడింది. ఏది అంటే గుంటూరు సమస్య. ఈ గుంటూరు ప్రాంతాన్ని ఇక్కడ పరస్పర స్నేహపూర్వక ఒప్పందం ప్రకారము గుంటూరు ప్రాంతాన్ని వెంటనే నిజాం బ్రిటిష్ వారికి అప్పగించలేదు. కారణం, ఈ గుంటూరు ప్రాంతాన్ని నిజాం అలీ ఖాన్ సోదరుడు పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన పేరే బసాలత్ జంగ్ మరణించేంత వరకు ఆ ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి ఇవ్వడానికి నిరాకరించాడు నిజాం. ఆయన సోదరుడు బసాలత్ జంగ్ నిజాం అలీ ఖాన్కి సోదరుడు. ఆయనకి అనేక విషయాల్లో సహాయ సహకారాలు అందించాడు. కొన్ని సందర్భాల్లో సోదరుడికి కూడా గుంటూరు ప్రాంతం మీద పూర్తి అధికారాలు కల్పించుంటాడు నిజాం అలీ ఖాన్. కాబట్టి నిజాం అలీ ఖాన్ ఒప్పందం సమయంలోనే, పరస్పర స్నేహపూర్వక ఒప్పందం సమయంలోనే వెంటనే మీకు గంజాం, శ్రీకాకుళం, విశాఖ, గోదావరి, కొండపల్లి ప్రాంతాలు మీకు అప్పగించబడతాయి. గుంటూరు మాత్రం తమ సోదరుడు ఉన్నంత వరకు మీకు అప్పగించబడదు, సోదరుడి అనంతరం మీకు అప్పగించబడుతుంది అని చెప్తాడు. ఈ విధంగా 1766-68 పరస్పర స్నేహపూర్వక ఒప్పందం ప్రకారం కేవలం గుంటూరు మినహా మిగతా జిల్లాలన్నీ వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళాయి. అంటే ఇచ్చిందేమో గంజాం టు గుంటూరు వరకు ఇచ్చాడు, కానీ వెంటనే వాళ్ళ ఆధీనంలోకి వచ్చింది గంజాం నుంచి కొండపల్లి వరకు ఉండే ప్రాంతాలు. గుంటూరు మాత్రం తర్వాత అప్పగించబడుతుంది. ఓకే, ఈ గుంటూరు ప్రాంతాన్ని పొందడం, ఇలా పరస్పర స్నేహపూర్వక ఒప్పందం ప్రకారం గంజాం టు గుంటూరు జిల్లాలను బ్రిటిష్ వారు పొందారు. అయితే గుంటూరు ప్రాంతాన్ని బసాలత్ జంగ్ పరిపాలించడం వల్ల గుంటూరు ప్రాంతం వెంటనే బ్రిటిష్ వారి పరం కాలేదు. ఇది ఎప్పుడు బ్రిటిష్ వారి పరమైంది అంటే 1788 సెప్టెంబర్ 18వ తేదీన బ్రిటిష్ వారి పరమైంది. ఈ గుంటూరు ప్రాంతమే బ్రిటిష్ వారికి నిజాములకు మధ్య తీవ్ర వివాదాన్ని రగిల్చింది. మరియు వీలైతే బ్రిటిష్ వారు ఈ గుంటూరు ప్రాంతాన్ని పొందడానికి యుద్ధం చేయడానికి కూడా సిద్ధమయ్యారు. మరి ఏంటి చూస్తే ఈ గుంటూరు ప్రాంతాన్ని ఎవరు పరిపాలించేవారని చెప్పాం? నాటి హెచ్వైడి నిజాం సోదరుడు బసాలత్ జంగ్, నిజాం అలీ ఖాన్ సోదరుడు బసాలత్ జంగ్ పరిపాలించేవాడు. కాబట్టి ఈయన జీవించి ఉన్నంత వరకు వాటిపైన గుంటూరుని బ్రిటిష్ వారికి అప్పగించబడదు. అధికారం ఉంది కానీ అప్పగించబడదు. అయితే బసాలత్ జంగ్ 1782లో మరణించాడు. ఇక ఒప్పందం ప్రకారం, పరస్పర స్నేహపూర్వక ఒప్పందం ప్రకారం ఈ ప్రాంతాన్ని
బ్రిటిష్ కంపెనీకి అప్పగించాలి. కానీ నిజాం ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ కంపెనీకి అప్పగించడానికి నిరాకరించాడు. బసాలజంగ్ 1782లో మరణం. కానీ వెంటనే బ్రిటిష్ వారికి ఇవ్వాలి, కానీ ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో 1782 నుండి 88 మధ్యకాలం వరకు ఈ గుంటూరు ప్రాంతాన్ని పొందడానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సుదీర్ఘ సంప్రదింపులు చర్చలు జరిపింది. సుదీర్ఘ సంప్రదింపులు చర్చలు జరిపింది. కానీ నిజాం ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో వీటిని పొందడానికి ప్రయత్నాలు చేసిన నాటి బెంగాల్ గవర్నర్ జనరల్, యుద్ధం ద్వారా అయినా సరే దీన్ని ఆక్రమించడానికి ప్రయత్నించిన నాటి బెంగాల్ గవర్నర్ జనరల్స్ భారతదేశంలో మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్గా నియమితులైన వ్యక్తి వారెన్ హేస్టింగ్స్, తర్వాత వచ్చిన వ్యక్తి కార్న్వాలిస్. ఈ కార్న్వాలిస్ యుద్ధం ద్వారా అయినా సరే దాన్ని ఆక్రమించడానికి సిద్ధమయ్యాడు. ఈ కార్న్వాలిస్ 1786 నుండి 93 వరకు పనిచేశాడు. ఈయన వచ్చిన తర్వాత ఎలా అయినా సరే గుంటూరు మన ఆధీనంలోకి వస్తుంది, దీన్ని ఎలా అయినా సరే పొందాలని ప్రయత్నించాడు. యుద్ధం ద్వారా అయినా సరే దీన్ని జయించడానికి సిద్ధమయ్యాడు. వెంటనే సైన్యాన్ని పంపడానికి సిద్ధమయ్యాడు. ఇలాంటి సమయంలో కంపెనీ నిజాం మనకు ఎప్పటి నుంచో అనుకూలంగా ఉన్నవారు, వాళ్ళతో యుద్ధం చేయడం సరైంది కాదు, చివరిగా ప్రయత్నాలు చేద్దామని కార్న్వాలిస్కి తెలపడంతో, కంపెనీకి సంబంధించిన కొంతమంది ముఖ్య అధికారులు తెలపడంతో కార్న్వాలిస్ చివరిగా ఒక వ్యక్తిని పంపుతాడు నిజాంతో చర్చలు జరపడానికి. ఆ చర్చలు సఫలీకృతమై గుంటూరు వాళ్ళ ఆధీనంలోకి వస్తుంది. చివరికి కార్న్వాలిస్ కెనావే అనే బ్రిటిష్ కంపెనీ అధికారిని గుంటూరు ప్రాంతం కోసం సంప్రదింపులు చర్చలు జరపడానికి పంపింది. కెనావే అనే వ్యక్తిని పంపింది. ఈ కెనావే 1788లో హైదరాబాద్ నిజాంతో సంప్రదింపులు జరిపి ఎస్వైజీ నిజాంకి మధ్య సంప్రదింపులు జరిపి చివరికి ఇక నిజాం కూడా గ్రహించాడు, కార్న్వాలిస్ చాలా సమర్థుడు, ఇలాంటి వ్యక్తితో ఇక వివాదం సరైంది కాదు, పరస్పర స్నేహపూర్వక ఒప్పందాన్ని గౌరవిస్తూ ఈ ప్రాంతాన్ని ఇవ్వడమే మేలు అని ఆఖరికి కార్న్వాలిస్కి 1788 సెప్టెంబర్లో ఈ ప్రాంతాన్ని అప్పగించాడు. ఇలా ఈ గుంటూరు ప్రాంతం నిజాములకి మరియు బ్రిటిష్ కంపెనీకి మధ్య తీవ్ర వివాదాన్ని రేకెత్తించింది. ఒకవేళ ఇవ్వకుంటే కార్న్వాలిస్ యుద్ధం ద్వారా దీన్ని ఆక్రమించడానికి సిద్ధమయ్యేవాడు. చివరికి కెనావే కారణంగా హైదరాబాద్ నిజాం గుంటూరు ప్రాంతాన్ని లేదా గుంటూరు జిల్లాని 1788 సెప్టెంబర్ 18వ తేదీన ఒక ఒప్పందం మేరకు కంపెనీకి అప్పగించేశాడు. ఇలా ఈ సర్కార్ జిల్లాలో బ్రిటిష్ కంపెనీ ఆధీనంలోకి గుంటూరు జిల్లా కంపెనీ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. దీంతో గంజాం టు గుంటూరు వరకు ఉండే ప్రాంతాలన్నీ వీళ్ళ ఆధీనంలోకి వచ్చాయి. గుంటూరులో ప్రకాశం కూడా భాగంగా ఉండేది, నెల్లూరు మినహా. నెల్లూరు కర్ణాటక రాజ్యం ఆధీనంలో ఉంది అని చెప్పాం. ఇది బ్రిటిష్ వారు సర్కార్ జిల్లాలను పొందడం. 2 పరస్పర స్నేహపూర్వక ఒప్పందాలు, తర్వాత 1788 సెప్టెంబర్లో మరొక ఒప్పందం ప్రకారము 3 ఒప్పందాల ప్రకారం సర్కార్ జిల్లాలు వెళ్ళిపోయాయి. ఓకే, ఇక ఎప్పుడైతే ఈ జిల్లాలను పొందారో ఈ జిల్లాలన్నింటినీ బ్రిటిష్ కంపెనీ, ఇలా సర్కార్ జిల్లాలన్నీ పొందిన బ్రిటిష్ కంపెనీ 1788లో ఈ 5 సర్కార్ జిల్లాలను 2 భాగాలుగా చేసి ఉత్తర భాగంకు విశాఖను కేంద్రంగా చేసింది. విశాఖను హెడ్ క్వార్టర్గా చేసింది. ఉత్తర భాగం అంటే దాదాపుగా గంజాం, శ్రీకాకుళం, విశాఖపట్నం వంటి గోదావరి జిల్లాలో వంటి ఉత్తర ప్రాంతానికంతా విశాఖ కేంద్రంగా చేసింది. ఇక కొండపల్లి, గుంటూరు,
గుంటూరులో భాగంగా ఉండే ప్రకాశం, వీటన్నిటికీ దక్షిణ భాగంకు మచిలీపట్నంను కేంద్రంగా చేసింది. మచిలీపట్నంను కేంద్రంగా చేసింది. ఎప్పుడు 1788లో ఈ 5 సర్కారు జిల్లాలను 2 భాగాలుగా చేసి, ఒకటి ఉత్తర భాగం, రెండోది దక్షిణ భాగం. ఉత్తర భాగానికి ముఖ్య కేంద్రం విశాఖపట్నం, దక్షిణ భాగానికి కేంద్రం మచిలీపట్నం చేసింది. మచిలీపట్నం. ఇక తర్వాత 1794లో ఈ 5 సర్కారు జిల్లాలను బ్రిటిష్ వారు 4 సర్కారు జిల్లాలుగా చేసి కలెక్టర్ పాలనను ప్రవేశపెట్టాడు. బాగా గుర్తుంచుకోండి, ఇది వెరీ ఇంపార్టెంట్. గతంలో 2 క్వశ్చన్స్ మనకి ఇక్కడ టచ్ చేశాడు. ఒకటి, గుంటూరు ఈ క్రింది ప్రాంతాన్ని బ్రిటిష్ వారు సుదీర్ఘ సంప్రదింపులు చర్చలు జరిపి పొందిన ప్రాంతం ఏది అని దత్త జిల్లాలు, చిత్తూరు నెల్లూరు ప్రాంతం, సర్కార్ జిల్లాలు, గుంటూరు అని ఇచ్చాడు. అది ఒకటి అడిగాడు. ఇంకొకటి, ఆంధ్రదేశంలో కలెక్టర్ పాలన లేదా సర్కార్ జిల్లాలో కలెక్టర్ పాలన ఎప్పుడు ప్రవేశపెట్టారని అడిగాడు. అంటే ఈ కాన్సెప్ట్లోనే మనకి 2 క్వశ్చన్స్ అడిగాడు. ఇంకా నెక్స్ట్ మనకి ఈ పరస్పర స్నేహపూర్వక ఒప్పందం ఎప్పుడు కుదిరింది, ఎవరెవరి మధ్య కుదిరింది, ఈ ప్రాంతాల్లో ఇప్పించడంలో ప్రధాన పాత్ర పోషించిన దుబాసి ఎవరు లేదా ఈ ప్రాంతాల్లో బ్రిటిష్ వారికి ఇచ్చినప్పుడు హైదరాబాద్ నిజాం ఎవరు, నాటి మద్రాస్ గవర్నర్ ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ తర్వాత కాలంలో అడిగే అవకాశం ఉంటుంది. పరస్పర స్నేహపూర్వక ఒప్పందం ప్రకారము నిజాము ఎన్ని లక్షలకు ప్రతి ఏటా ఎన్ని లక్షలకు సర్కార్ జిల్లాలను అప్పగించాడని అడుగుతాడు. మొదట 9 లక్షలకు, చివరికి ఎన్ని లక్షలకు తగ్గించారని అడగచ్చు. 7 లక్షలకి 68 నాటికి 7 లక్షలకు తగ్గించారు. ఎన్ని జిల్లాలు ఇచ్చారని అడుగుతాడు. 5 సర్కార్ జిల్లాలు. ఈ 5 సర్కార్ జిల్లాలను బ్రిటిష్ కంపెనీ 1788లో ఎన్ని భాగాలుగా చేసింది అని అడుగుతాడు. గుంటూరుని పొందిన తర్వాత ఎన్ని భాగాలుగా చేసిందంటే 2 భాగాలుగా. ఆ 2 భాగాలకి కేంద్రాలు ఏవి అంటే ఒకటి విశాఖపట్నం, రెండోది మచిలీపట్నం. తర్వాత 1794లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ 5 సర్కార్ జిల్లాలను 4 సర్కార్ జిల్లాలుగా చేసి కలెక్టర్ పాలనను ప్రవేశపెట్టింది. కలెక్టర్ పాలనను ప్రవేశపెట్టింది. అంటే 5 సర్కార్ జిల్లాలు కాస్త ఇక్కడికి వచ్చేదానికి 4 సర్కార్ జిల్లాలుగా మారాయి. 1794లో 4 సర్కార్ జిల్లాలను ఏర్పాటు చేసి కలెక్టర్ పరిపాలన ప్రవేశపెట్టారు. మరి ఆ 4 సర్కార్ జిల్లాల పేర్లు కూడా ఐడియా ఉండాలి. 1 గంజాం జిల్లా, 2 విశాఖ జిల్లా, ఇంకా శ్రీకాకుళం అనేది లేదు ఇక్కడ, విశాఖ జిల్లా. 3 గోదావరి జిల్లా. 4 కృష్ణా జిల్లా. గుంటూరు లేదు ఇక, కృష్ణా జిల్లా. 4 జిల్లాలు గంజాం, విశాఖ, గోదావరి, కృష్ణా జిల్లాలు చేసింది. గుంటూరు లేదు, శ్రీకాకుళం లేదు, గోదావరి ఒకటే జిల్లా, విజయనగరం లేదు, ప్రకాశం లేదు. ఇవన్నీ మళ్ళీ తర్వాత కాలంలో జిల్లాలు ఏర్పడ్డాయి. అవి ఎలా ఏర్పడ్డాయి, ఎప్పుడు ఏర్పడ్డాయి తర్వాత చూద్దాం. ఇలా 4 జిల్లాలు చేసింది. గంజాం జిల్లా, విశాఖ జిల్లా, గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా ఏర్పాటు చేసి కలెక్టర్ పరిపాలన ప్రవేశపెట్టింది. మరి వీటన్నింటినీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మద్రాస్ ప్రెసిడెన్సీలో కలిపేసింది. మొత్తం సర్కార్ జిల్లాలన్నింటినీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏమిట్లో కలిపేసిందంటే మద్రాస్ ప్రెసిడెన్సీలో. ఎప్పుడు 1766లోనే సర్కార్ జిల్లాలని దాదాపుగా 1766లోనే సర్కార్ జిల్లాలను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మద్రాస్ ప్రెసిడెన్సీలో కలిపేసుకుంది. మద్రాస్ ప్రెసిడెన్సీలో విలీనం చేసి పరిపాలించింది. 1766లోనే కలిపేసింది. అప్పటి నుంచి మద్రాస్ నగరం రాజధానిగా సర్కార్ జిల్లాల పాలన కూడా కొనసాగిస్తూ వచ్చింది. ఇది సర్కార్ జిల్లాలను బ్రిటిష్ వారు పొందడం. ఇక దీని తర్వాత రాయలసీమ, దత్తత జిల్లాలను బ్రిటిష్ వారు పొందడం అనే అంశం చూద్దాం.